ఈరోజు కంటక వాక్యం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, దేవుని హృదయానుసారునిగా పేరు పొందిన దావీదు భక్తుడు దేవుని గూర్చి అనేక కీర్తనలను రచించాడు. ఈ కీర్తనలను మనం ధ్యానించినప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోగలం. మానవుడు దేవునిపై ఎంతగా ఆధారపడాలో దావీదు జీవితాన్ని బట్టి, ఆయన రచించిన కీర్తనలను బట్టి మనం తెలుసుకోగలం. దావీదు భక్తుడు ఈ విధముగా దేవుని కీర్తిస్తున్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది అని. ప్రియులారా, దావీదు భక్తుడు దేవుని ఎంతగా ప్రేమించాడో ఈ కీర్తనలో మనకు అర్థమవుతుంది. తన జీవితకాలం అంతా దేవుణ్ణి కీర్తించి ఆయన నామమును గణపరచుటకు దావీదు భక్తుడు ఆశ కలిగి ఉన్నాడు. ప్రియులారా, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు దేవుని ఎంతగా ఇష్టపడ్డాడో, ఇశ్రాయేలీలకు రాజుగా చేయబడినను దేవుణ్ణి ప్రేమించుట విషయంలో దావీదు ఎక్కడ వెనుతిరగలేదు. బలమున్న, ధనమున్న, పేరు ప్రతిష్టతలున్న దేవుని కన్నా ఏది ఎక్కువ కాదని ప్రతిదినం దేవుని సన్నిధిలో గడుపుటకు దావీదు భక్తుడు ఇష్టపడ్డాడు. దేవుని సహాయం కోసం ఎదురుచూసి దేవుని బలము వలన దావీదు తన జీవితంలో అనేక విజయాలను పొందుకున్నాడు. మనం కూడా మన శక్తి వలన కాదు గాని దేవుని కృప వలననే సమస్తమును పొందుకొని వారమై ఉన్నాము. మన జీవితంలో మనకేది కావాలన్నా దేవుని తట్టు ఆశతో చూచేవారమై ఉండాలి. దేవునిపై ఆధారపడే వారిని దేవుడెన్నడూ సిగ్గుపరచడని గుర్తు చేసుకొని ప్రతిదినం దావీదు వలె దేవునిపై ఆధారపడుటకు ప్రయాసపడదాం. ఈ వాక్యము దావీదు భక్తుడు దేవుని ప్రేమించినట్టుగా మనం కూడా దేవుని ప్రేమించాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని కృప కొరకై ఎదురు చూద్దాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.